వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి చాలా ఎక్కువ మొత్తంలో పోస్టులు నోటిఫికేషన్ సెప్టెంబర్ 15వ తారీఖున విడుదలవుతుందనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ గ్రూప్ 1 పోస్టులకి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు క్లుప్తంగా ఆల్రెడీ ఈ వీడియో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటనేది కూడా మీకు అంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోలో మరొకసారి క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ చూడండి, డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఒక 10 ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 14 ఉన్నాయి. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీస్ 2 సివిల్ 36 ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 12 ఉన్నాయి. అలాగే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 35 ఉన్నాయి. అలాగే ఇవన్నీ మిగిలిన కూడా డిప్యూటీ కలెక్టర్స్ మెయిన్ ఎక్కువగా ఇది చూస్తూ ఉంటారు అందరూ, ఇది 11 ఉన్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 3 ఉన్నాయి. ఇంకా మిగిలినవి ఎంతో తక్కువ చూసుకుని ఇవన్నీ కూడా ఒక 49 ఉన్నాయి, 149 ఉన్నాయి. అయితే అదర్ దాన్ గ్రూప్ 1 సర్వీసెస్లో మనం చూస్తే ఇందులో చాలా పోస్టులు ఉన్నాయి. హార్టికల్చర్ సంబంధించి 45 ఉన్నాయి. వెటనరీ అసిస్టెంట్ సంబంధించి 164 ఉన్నాయి. ఇట్లాగా చూడండి, చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ పోస్టుల గురించి ముందు ఒక వీడియో చేయడం జరిగింది, దాన్ని చూడండి క్లియర్గా. ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి 542 ఉన్నాయి. అంటే ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఇట్లాగా చాలా ఎక్కువ ఉన్నాయి. పోస్టులన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఇవన్నీ కలుపుకొని మొత్తం 3082 పోస్టులు అనేవి ఫిలప్ చేయడం జరుగుతుంది. ఈ సెప్టెంబర్ 15వ తారీఖున నోటిఫికేషన్ రాబోతుంది. ఏపీపీఎస్సి గ్రూప్ 1 సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ స్టేజెస్ 1, 2, 3 స్టేజెస్ ఉన్నాయండి. ఈ స్టేజెస్లో ఏంటంటే, స్టేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇదంతా కూడా ఆబ్జెక్టివ్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. ఓన్లీ క్వాలిఫైయింగ్ ఆర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు దీన్ని. ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అంటే ఈ ఎగ్జామ్లో మెయిన్స్ కోసం సెలెక్ట్ అవ్వడానికి ఎగ్జామ్ పెడతారు తప్ప ఇందులో ఉన్నటువంటి మార్కులు మనకి మెయిన్స్లో కలపటాలు కానీ ఏముండవు. దానికి సంబంధించి ఓన్లీ క్వాలిఫైయింగ్ వరకే మాత్రమే చూస్తారు. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రం మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2లో మెయిన్ ఎగ్జామ్ పెడుతుంటుంది. ఇది డిస్క్రిప్టివ్ అండ్ మెరిట్ బేస్డ్ అండి. మెరిట్ బేస్డ్ అంటే ఏంటి, డిస్క్రిప్టివ్లో ఉంటుందండి ఇది మొత్తం మెయిన్ ఎగ్జామ్ అంతా కూడా. ఎన్ని పేపర్లు ఉంటాయి ఏంటి అన్నీ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ప్రిలిమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇందులో డిస్క్రిప్టివ్లో ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ పేపరు. ఇది మెరిట్ బేస్డ్ అంటే ఆ ఉన్నటువంటి సబ్జెక్టులు వచ్చిన మార్కులన్నింటినీ కలిపి ఫైనల్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టేజ్ 3లో ఇంటర్వ్యూ ఉంటుంది, అంటే ఓవరాల్గా ఉంటుంది. ఇవన్నీ కలిపి అంటే మెయిన్స్లో వచ్చినటువంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులన్నీ కూడా వాటిని చూసుకొని ఫైనల్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ప్రస్తుతానికి మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గురించి చూస్తున్నాం కాబట్టి అది ఎలా ఉంటుంది, దాని సిలబస్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ టైప్ స్క్రీనింగ్ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 పేపర్స్. బోత్ పేపర్స్ ఆర్ హెల్డ్ ఆన్ ద సేమ్ డే విత్ ఏ 2 hours విండో ఈచ్. అంటే ఇక్కడ ప్రిలిమ్స్ సంబంధించి 2 పేపర్లు ఉంటాయండి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఉంటుంది. 2 ఒకే రోజు ఉంటుంది. ఒక 2 అవర్లు 2 గంటలు గ్యాప్లో ఉంటుంది. అంటే మార్నింగ్ సెషన్ ఒకటి, ఈవినింగ్ సెషన్ ఒకటి ఉంటుంది. ఇందులో ఎలా ఉంటుందో చూడండి. పేపర్ 1 ఉందండి. పేపర్ 1 ఈ సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇది ఇందులో 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 120 మార్క్స్ ఉంటాయి. డ్యూరేషన్ టైం కూడా 120 minutes. అర్థమైందండి. పేపర్ 1లో
జనరల్ స్టడీస్ 120 ప్రశ్నలు ఉంటాయి, 120 మార్కులు, 120 నిమిషాలు. అలాగే పేపర్ 2 ఇది మధ్యాహ్నం ఉంటుంది. ఇది జనరల్ యాప్టిట్యూడ్ అంటాం దీన్ని. ఇది 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే 120 మార్క్స్ ఉంటాయి, అలాగే 120 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. టోటల్గా చూసుకుంటే 240 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. అంటే మార్క్స్ వచ్చారు 240, టోటల్గా 4 అవర్స్ టైం పడుతుంది వీటికి. అంటే ఉదయం 2 గంటలు పేపరు 120 మార్కులకి 2 గంటల పేపర్ ఉంటుంది, అలాగే మధ్యాహ్నం పేపర్కి 2 గంటలు సమయం ఉంటుంది. కీ ఎగ్జామ్ ప్యాటర్న్ రూల్స్ టు రిమెంబర్ ఒకసారి చూద్దాము. ఇందులోనూ నెగిటివ్ మార్క్స్ అండి. 1/3 మార్క్ డిడక్టెడ్ ఫర్ ఎవరి రాంగ్ ఆన్సర్ ఇన్ ప్రిలిమ్స్. ప్రిలిమ్ ఎగ్జామ్లో ప్రతి తప్పుకి 1/3 మార్క్ తీసివేయబడుతుంది. అంటే 3 తప్పులు అయితే 1 మార్క్ పోతుంది మనకు అర్థం. అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ జనరల్ కేటగిరీకి 35% ఇన్ ఈచ్ పేపర్ అండి. అలాగే రిజర్వ్డ్ కేటగిరీస్కి 25% ఇన్ ఈచ్ పేపర్ అండి. అంటే ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకేమో 30% మార్క్స్ రావాలి ప్రతి పేపర్లోనూ, రిజర్వ్డ్ కేటగిరీస్కి 25% ప్రతి కేటగిరీలో రావాలి. అంటే ఎంత అవుతుందండి ఇది? 30% అంటే 130, 120 కాబట్టి మీరు చూడండి, దాన్ని బట్టి చూడండి. అలాగే మీడియం బోత్ పేపర్స్ అవైలబుల్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. అంటే మనకు పేపర్ తెలుగు మీడియంలోను అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. నెక్స్ట్, ప్రిలిమ్స్ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆర్ నాట్ యాడెడ్ టు ద ఫైనల్ మెరిట్. ఇందులో వచ్చినటువంటి ప్రిలిమ్స్లో వచ్చిన మార్కులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఫైనల్ మెరిట్లో యాడ్ చేయరు, ఓన్లీ క్వాలిఫైయింగ్. అంటే మీకు 120కి 100, 100, 200 వచ్చేసిన, లేకపోతే ఓన్లీ క్వాలిఫై మెయిన్స్కి వెళ్ళినా 30% అబవ్ వచ్చి మెయిన్స్కి వెళ్ళినా అంతే. అంతేగాని దానికి అందులో ఎక్కువ మార్కులు వచ్చినాయి ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా మెయిన్స్లో కలపబడవు. అది బాగా గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి మనం జనరల్ స్టడీస్లో ఎలా ఉంటుందంటే చూడండి. పేపర్ 1 ఆఫ్ ద ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కవర్స్ 4 మేజర్ సబ్జెక్ట్ ఏరియాస్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ టాపిక్స్ అండర్ ఈచ్ డొమైన్ అండి. ఇది ప్రిలిమ్స్ సంబంధించినటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి 4 పార్ట్లు ఉంటాయండి. 4 పార్ట్లు కూడా దీని నుంచి జనరల్ స్టడీస్ రావడం జరుగుతుంది. చూడండి, పేపర్ 1 ఆఫ్ ద ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కవర్స్ 4 మేజర్ సబ్జెక్ట్ ఏరియాస్ అండి. 4 సబ్జెక్టులు ఏరియాస్ కవర్ చేస్తే స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టాపిక్ సంబంధించి ఇవి 4 సబ్జెక్టులు బేస్ అయి ఉంటాయి. ఇందులో ఫస్ట్ చూడండి ఏంటి, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హై వెయిటేజ్ సెక్షన్స్ ఇన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 1 అని చూసారా. ఇది బాగా హై ప్రయారిటీ ఇవ్వబడింది దీనికి. కీ టాపిక్స్ ఇంక్లూడింగ్, ఇప్పుడు కీ టాపిక్స్ మనం చూద్దాం. ఏన్షియంట్ ఇండియా అండి, ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషను అండ్ సైట్స్, ఫీచర్స్, ఆర్ట్, రిలీజియన్, వేదిక్ ఏజ్ అండ్ మౌరియన్స్ అండ్ గుప్తాస్ ఎంపైర్స్, సంగం లిటరేచర్ ఇవన్నీ ఉంటాయి. అలాగే మిడివియల్ ఇండియా అంటే ఢిల్లీ సుల్తాన్లు, విజయనగరం ఎంపైర్ అంటే ఎస్పెషల్లీ సెంట్రిక్ మొఘల్స్, ఎంపైర్ అంటే భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్స్, ఇవన్నీ కూడా మిడివల్ ఇండియాకి సంబంధించి ఉంటుంది. అలాగే మోడర్న్ ఇండియా వచ్చేసరికి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అండి, రూల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ అంటే అల్లూరి సీతారామరాజు గురించి, పొట్టి శ్రీరాములు గురించి మెయిన్గా ఇందులో ఉంటుంది. మోడర్న్ ఇండియా వచ్చేసరికి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, రోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అలాగే ఏపీ కల్చర్ అంటే ఏంటి, మరి కూచిపూడి డ్యాన్స్ అండి, కలంకారీ ఆర్టు, అలాగే తిరుపతి టెంపుల్, తెలుగు లిటరేచర్ అండ్ ట్రెడిషన్స్, ఇవన్నిటి గురించి ఏపీ కల్చర్ సంబంధించి ఇది ఉంటుంది. అలా నెక్స్ట్ ఏంటంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, బుద్ధిస్టు ఆర్కిటెక్చర్ అంటే అమరావతి స్తూప అండ్ చాళుక్య అండ్ కాకతీయ డైనాసిటీస్, ఇవన్నీ సంబంధించి కూడా మనకి ఎక్కడుందండి హిస్టరీలో ఉంటుంది. ఇది హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఇది ఒక సబ్జెక్టు. నెక్స్ట్ ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇది సెకండ్ సబ్జెక్టు. ఇందులో ఇవన్నీ కూడా ఏముంది,
ఫార్మింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియంబుల్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అండ్ డిపిఎస్పి అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇట్లాగా ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు సంబంధించి ఏమండి. అలాగే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయతీ రాజ్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ గురించి, సోషల్ జస్టిస్ అంటే రిజర్వేషన్ పాలసీస్ సంబంధించి, ఇలాగ సార్క్, బ్రిక్స్, యుఎన్, ఇండియాస్ ఫారెన్ పాలసీ, ఇవన్నీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్లో ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్, దీనికి సంబంధించి ఉంటుంది. అంటే నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అంటే జీడిపి, జిఎన్పి, జీవిఏ అండ్ ఇవన్నీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఉంది 5-year ప్లాను అంటే నీతి ఆయోగ్, ఎకనామిక్ సర్వే, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా, ఇట్లా ఇవన్నీ ఉంటుంది. ఫోర్త్ వన్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ జాగ్రఫీ, దీనికి సంబంధించి ఫిజికల్ జాగ్రఫీ, అలాగే ఇందులో ఈ సబ్ టాపిక్స్ ఇచ్చాడు. అలాగే ఇండియస్ జాగ్రఫీ ఇందులో సబ్ టాపిక్స్ ఇచ్చాడు. ఏపీ జాగ్రఫీ అండి, ఇవన్నీ దీనికి సంబంధించిన ఇచ్చాడు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ బేసిక్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ ఫండమెంటల్స్, ఇండియా స్పేస్ ప్రోగ్రామ్స్, ఇస్రో మిషన్స్, శాటిలైట్స్, డిఫెన్స్ టెక్నాలజీ, ఇట్లాగా ఈ సిలబస్ అంతా కూడా మీకు ప్రిలిమ్స్ సంబంధించి ఉంటుందండి. ఇదంతా కూడా ప్రిలిమ్స్కి సంబంధించి ఉంటుంది. అది పేపర్ 1 సంబంధించండి. ఇప్పుడు పేపర్ 2కి చూద్దాం. ప్రిలిమ్స్లో 2 పేపర్లు అని చెప్పుకున్నాం కదండి, 120 మార్క్స్ 120 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా. పేపర్ 2 వచ్చేసరికి మనకి జనరల్ యాప్టిట్యూడ్ అండి. ఇందులో పేపర్ 2 ఈజ్ డిజైన్ టు టెస్ట్ ఏ క్యాండిడేట్స్ రీజనింగ్ ఎబిలిటీ, మెంటల్ యాప్టిట్యూడ్ అండ్ కరెంట్ అఫైర్స్ అవేర్నెస్, వీటికి సంబంధించి టెస్ట్ చేయకున్నారు. టాపిక్స్ ఇన్ పేపర్ 2లో చూడండి, జనరల్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అండి, అట్లాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్లైడ్ ఉంటుంది, అలాగే కరెంట్ అఫైర్స్ అండ్ సోషల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో ఉంటుంది. 2 పేపర్లకు సంబంధించి ఇది మీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి. ఇది మీకు నెక్స్ట్ మీకు వీడియోస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. దీని తర్వాత ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది టాపిక్ వైజ్ మీకు నోట్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దాని సిలబస్ ఎలా ఉంటుంది అన్నీ కూడా మనం మీకు వివరించడం జరుగుతుంది. మీకు గ్రూప్ 1 సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన ప్రతి వీడియో మీకు రీచ్ అవ్వాలంటే. అలాగే కామెంట్స్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇదంతా కూడా సిలబస్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇది అంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సిలబస్. సాధారణంగా గ్రూప్స్లో ఎప్పుడు కూడా మారటం అనేది ఉండదు, ఇంచుమించుగా అదే సిలబస్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ నేను పోస్ట్ సాధించుకోవాలి అని ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే మీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి, చదవటం మీ స్టడీ స్టార్ట్ చేయండి. ఒక ప్లాన్ ప్రకారం మీకు అన్నీ కూడా రాబోయే వీడియోస్లో మంచిగా మీకు మంచి సలహాలు ఇస్తూ ఎలా సక్సెస్ అవ్వాలో అన్నీ కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటాం. తప్పకుండా ఫాలో అవ్వండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లింక్. థ్యాంక్ యూ.